రచిత గారు వచ్చేసారు. రచిత గారు గిఫ్ట్ ఇచ్చేసేయండి. మధువలో ప్రెసిడెంట్ సింధుగా సిల్వర్ బహుమతిగా ఇస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టాలి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. పెద్ద బతుకమ్మ సందర్భంగా అయితే మాకైతే ప్రజెంట్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు వీటిని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాము. సో ఇప్పుడు ఇందులో ఏమున్నాయి ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి బతుకమ్మకి ప్రైజ్ వచ్చింది ఇది. సో ఇది వచ్చేసి బెస్ట్ బతుకమ్మకి వచ్చింది. ఇది థర్డ్ ప్రైజ్. సో ఇది వచ్చేసేమో వాలంటీర్ వర్క్, టీంలో వాలంటీర్ వర్క్ లాగా చేసాను అనమాట. సో దానికి ఈ ప్రైజ్. సో ఇదేమో బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది గిఫ్ట్. సో నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళకి వాయనము. ఇందులో ఏమున్నాయి ఫస్ట్ వాయనం ఓపెన్ చేస్తాను, చూసేద్దాం ఇప్పుడు వాయనంలో. సో పోట్లీ బ్యాగ్, సకినప్ప, గవ్వలు, గ్యారప్ప, 3 టైప్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ, పసుపు. దట్స్ ఇట్. ఇది వాయనం బ్యాగ్. ఇది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినారు అనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చినాం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇది గిఫ్ట్. సో ఇది బౌల్ బాగుంది కదా, డిజైన్ పిచ్ వై డిజైన్. కవ్వు దూడది బాగుంది. ఇది బతుకమ్మ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చినది ఇదైతే. ఇంకా ఇది వచ్చేసి వాలంటీర్ వర్క్ నేను అందులో చేశాను అనమాట. సో అందుకు దానిలో కూడా వచ్చింది నాకు ఒకటి ప్రజెంట్ అయితే గిఫ్ట్ వచ్చింది. ఇందులో వాలంటీర్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇది వచ్చేసేమో డామినోస్ది, డామినోస్ కూపన్ వచ్చింది. సో వాలంటీర్ వర్క్లోనే ఇంకొకటి అనమాట ఇది. అది ఫస్ట్ చూపించింది బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళకి పెద్దగా ఉంది కదా. సో వాలంటీర్ చేసిన వాళ్ళకి కొంచెం ఇది కొంచెం చిన్నది అనమాట. ఇది దానిలో నెక్స్ట్ సైజు సేమ్ అదే, కాకపోతే డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇది డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇది పెద్దదొకటి చిన్నదొకటి. ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి పూజలు కూడా బాగుంటాయి ఇలాంటివి. సూపర్. ఇంక ఇది రెండు కాకుండా మెయిన్ గిఫ్ట్ ఇదైతే బతుకమ్మకి ప్రైజ్ అయితే వచ్చింది. థర్డ్ గిఫ్ట్ ఇదైతే. సో ఇందులో ఏముంది అంటే ఇప్పుడు సిల్వర్ అయితే ఉంది, 30 గ్రామ్స్. లక్ష్మీదేవి విగ్రహము. సో నెక్స్ట్ ఇందులో కూడా ఇంకొక బాక్స్లో కూడా ఉంది సేమ్ ఇంకోటి కూడా అదే. ఇంతకుముందు నా దగ్గర ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది. బతుకమ్మ ఈవెంట్లో అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఇలాంటిది వచ్చింది. సో పూజ రూమ్లో ఉంటుంది అదైతే. సో 2 గిఫ్ట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఇవి 2 కలిపి 30 గ్రామ్స్ అనమాట ఇవి 2. సో ఈ ప్రజెంట్స్ అయితే వచ్చినాయి. నాకు బతుకమ్మకి ప్రజెంట్ రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైము ప్రజెంట్ రావడం అయితే. ఇంతకుముందు వచ్చింది కానీ ఇంత పెద్ద గిఫ్ట్ కాదు, స్మాల్ గిఫ్ట్ అప్పుడు వచ్చింది. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము ఈసారి. సో గిఫ్ట్ రావడం అయితే ఇంకా ఫుల్ ఖుషిగా ఉన్నాం అనమాట. సో ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.